ఓం గంగణవతే నమ ఐం సరస్వత్యే నమ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ శ్రీరామ రామ రామీతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమ. జయ గురు దత్తాత్రేయ నమ శ్రీమాత్రే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ప్రధానంగా ఈ రోజున అందరికీ విశేషమైన ఫలితాలు వచ్చే విధంగా ఆషాఢ మాసంలో ఈ యొక్క పాడ్యం నుంచి మొదలయ్యే వారాహి నవరాత్రులంతా కూడా ఆషాఢ మాసంలో ప్రధానంగా 26వ తారీఖు జూన్ నెల మాసంలో 26వ తారీఖు నుంచి ఈ యొక్క జూన్ నెల మాసంలో 4-5 తారీఖు దాకా వచ్చే ఈ యొక్క ఆషాఢ మాసంలో నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారు. విశేషంగా అంతా కూడా వారాహిదేవి నవరాత్రులు అంటారు. ఇదంతా కూడా గుప్త నవరాత్రులుగా ఈ యొక్క విశేషంగా అందరూ కూడా చేసుకునే విధంగా స్వల్పంగా సాత్విక ఆరాధన చేసుకునే విధంగా ఏ రకంగా వారాహిదేవి ఆరాధన చేయాలి, అసలు వారాహిదేవి యొక్క చరిత్ర ఏంటి అని చెప్పేసి తెలుసుకుంటూ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వారాహిదేవి ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం ఏ రకంగా వస్తుంది, ఏం పరిహారం చేసుకోవాలి అమ్మవారికి అంతా కూడా. అమ్మవారంతా కూడా శక్తి స్వరూపిణి. అమ్మవారంతా కూడా ప్రధానంగా సైన్యాధ్యక్షురాలు అనమాట. ప్రధానంగా శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు జగన్మాతకంతా కూడా ఒకనొక సందర్భంగా దేవదానవ సంగ్రామం అంతా కూడా జరిగేటప్పుడు విశేషంగా ఈ యొక్క రక్త బీజుడిని అంతా కూడా సంహారం చేసేటప్పుడు అమ్మవారికి అంతా కూడా సప్తమాతృకలో విశేషమైన మాతృకగా చెప్పడం జరుగుతుంది. వైష్ణవి, కుమారి, ఇంద్రాణి, రుద్రాణి అని చెప్పేసి అని ఈ యొక్క సప్తమాతృకల విధానంగా చండిక, తర్వాత వారాహిదేవి, దుర్గా పరాంబిక ఈ యొక్క అమ్మవారి రూపంలో అంతా కూడా ఉంటారు. కావున ఈ యొక్క అమ్మవారికి అంతా కూడా యంత్రతంత్ర తాంత్రిక విధానంగా అంతా కూడా పూజ చేస్తూ ఉంటారు. విశేషంగా ఎవరైతే మంత్రసిద్ధులంతా కూడా విశేషంగా పూజ చేస్తూ ఉంటారు. కావున ఈ యొక్క మంత్రోపదేశం ఉండే వాళ్ళంతా కూడా విశేషమైన పూజలంతా కూడా రాత్రిపూట చేస్తుంటారు. విశేషంగా ప్రధానంగా చూసుకుంటే రాత్రి చంద్రోదయకాల సమయంలో 8 గంటల నుంచి నిశిరాత్రుల్లో అంతా కూడా పూజ చేస్తూ ఉంటారు. ఇది గుప్త నవరాత్రులు విధానంగా చేస్తుంటారు. తద్వారా అంతా కూడా శీఘ్ర ఫలదాయంగా ఉంటుంది. అందరూ కూడా ప్రధానంగా చూసుకుంటే మీకు తోచిన విధానంగా అమ్మవారి అష్టోత్తర నామాలతోటి కుంకుమార్చన విధానంగా అంతా కూడా చేసుకోవచ్చు. అమ్మవారి పటాన్ని తెచ్చుకొని వారాహిదేవి పటానంతా కూడా తెచ్చుకొని వారాహిదేవికి అంతా కూడా కుంకుమార్చన చేసుకునే విధంగా చేసుకోవడం వల్ల ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి చెడు దృష్టి కానీ చెడు బాధలంతా కూడా పోవడానికి విశేషంగా చూసుకుంటే ఈ యొక్క సర్వ గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. శీఘ్ర ఫలదాయంగా భూసంపద ఇచ్చే విధంగా ఐశ్వర్యప్రదాతగా ఉంటుంది. కావున సర్వశత్రు వినాశనం జరుగుతుంది. ఎవరైనా కానీ మన మీద చెడు ప్రయోగం చేసినా అటువంటి బాధల నుంచి బయటపడడానికి ప్రధానంగా క్షేత్రపాలకగా ఉంటుంది. కావున అమ్మవారంతా కూడా గ్రామ రక్షణ కోసం అని చెప్పేసి ఈ యొక్క గ్రామ సంరక్షణ కోసం అని చెప్పేసి రాత్రిపూట విహరిస్తూ ఉంటుంది అమ్మవారంతా కూడా. తద్వారా ఎవరైతే కనుక అమ్మవారికి సమయ పాలన చేసుకుంటూ విశేషంగా ఉదయం 6 గంటల నుంచి 10:30 లోపల కానీ రాత్రిపూట విశేషంగా 8 గంటల నుంచి రాత్రిపూట 11:30 లోపల కానీ అమ్మవారికి విశేషంగా పూజ చేసుకోవడం, లేదు 6:30 నుంచి రాత్రిపూట 8:30 దాకా అమ్మవారికి విశేషం కుంకుమార్చన అంతా కూడా అర్చన చేయడం. కుంకుమార్చన అంటే అష్టోత్తర నామాలతోటి అమ్మవారి వారాహిదేవి అష్టోత్తర నామాలంతా కూడా చేసుకోవడం. 16 నామాలు అనేది ఉంటాయి అమ్మవారికి. విశేషంగా ఆ 16 నామాలతో అమ్మవారికి అంతా కూడా స్తోత్రం చేసుకోవడం విశేషమైన ఫలితం ఇస్తుంది. వారాహి, వార్తాళి, వరాహముఖి ఈ అమ్మవారంతా కూడా దండనాదాయ నమః, సమయ సంకేతాయ నమః, సమయేశ్వర్యే నమః, దండనాదాయ నమః అని చెప్పేసి ఈ యొక్క సైన్యాధ్యక్షురాలు అమ్మవారు అంతా కూడా విశేషమైన పుణ్యఫలితం ఇచ్చే విధంగా గుప్తంగా అంతా కూడా అందరి కోరికలు తీర్చే దేవతగా ఉంటుంది. రహస్యంగా ఈ పూజ అంతా కూడా చేస్తుంటారు. ఎవరికైనా కానీ కోరిక ఏ కోరికతో పూజ చేస్తున్నారు, అది సాత్వికమైన కోరిక, ధర్మబద్ధమైన కోరిక ఉంటే కనుక విశేషంగా అందరి కోరికలు తీరే విధంగా నవరాత్రుల్లో విశేషంగా కుంకుమార్చన చేసుకోవడం వల్ల అమ్మవారికి విశేషంగా అంతా కూడా బియ్యం పిండి, గోధుమ పిండి అమ్మవారికి అంతా కూడా పసుపు కుంకుమ అంతా కూడా తీసుకొనేసి అమ్మవారి దగ్గర కుంకుమార్చన తీసుకునే సమయంలో అంతా కూడా ఒక పళ్ళల్లో పెట్టుకొని ఆ యొక్క ద్రవ్యాన్నంతా కూడా తీసుకొనేసి అష్టగంధాన్నంతా కూడా దాంట్లో కలిపేసి ఆ యొక్క మంత్రంతో కుంకుమార్చన చేసిన తర్వాత అమ్మవారి పుష్పాలంతా కూడా దాంట్లో కలుపుకొని నవరాత్రులంతా కూడా అయిపోయిన తర్వాత మీ ఇంటి చుట్టూ కానీ ఈ యొక్క అపార్ట్మెంట్ చుట్టూ కానీ మీ గ్రామం చుట్టూ కానీ ఈ యొక్క విశేషమైన ద్రవ్యాన్నంతా కూడా అమ్మవారి నామం చెప్పుకుంటూ జల్లుకుంటూ వెళ్తే కనుక ఎటువంటి చెడు దృష్టి కానీ చెడు బాధలు కూడా పొయ్యి మీకంతా కూడా సర్వగ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి ఈది బాధలు కానీ కష్టాలు కూడా రాకుండా అమ్మవారు సంరక్షిస్తుంది. కావున విశేషంగా అమ్మవారు అంతా కూడా అష్టైశ్వర ప్రదాయిని. ప్రధానంగా గృహయోగం కావాలన్నా, అనంతమైన పుణ్యయోగం కావాలన్నా,
అఖండమైన పుణ్యప్రాప్తి కలవాలన్నా ఈ యొక్క వారాహిదేవి ఆరాధన అంతా కూడా కాశీపట్నానికి అంతా కూడా క్షేత్రపాలకగా ఉంటుంది కావున అమ్మవారి ఆరాధన అంతా కూడా కాశీ క్షేత్రంలో అంతా కూడా భూగృహంలో ఈ యొక్క పాతాళ లోకంలో ఉండే విధంగా ప్రధానంగా చూసుకుంటే భూగృహంలో అంతా కూడా ఉండే విధంగా ఈ యొక్క ఉగ్రవారాహిదేవి అవతారం అని చెప్పేసి అంటారు. అమ్మవారి క్షేత్రం అంతా కూడా భూగృహంలో ఉంటుంది. అమ్మవారి క్షేత్రంలో అంతా కూడా 2 రంధ్రాల్లోంచి అమ్మవారి దర్శన భాగ్యం చేసుకుంటూ ఉంటారు. తద్వారా అఖండ పుణ్యప్రాప్తి వచ్చే విధంగా ఉంటుంది. అమ్మవారి ఆరాధన చేసుకునే విధంగా అందరికీ సాత్వికమైన ఆరాధన ఏ రకంగా ఆచరించాలి అని చెప్పేసి తెలుసుకుందాం. ప్రధానంగా ఈ యొక్క జూన్ నెల మాసంలో ప్రధానంగా ఆషాఢ మాసం పాడ్యమి రోజున 26వ తారీఖు రోజున వస్తుంది. ఆ రోజున మీరంతా కూడా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని దేవాలయం అంటే మీరు దేవాలయ ప్రాంగణంలోకి వెళ్ళి అమ్మవారి కుంకుమార్చన చేసుకోవచ్చు. లేదంటే కనుక మీ ఇంట్లో కూడా సాత్విక ఆరాధన చేసుకునే విధంగా అమ్మవారి చిత్రపటం పెట్టుకొని అక్కడ ఆవనే దీపారాధన కానీ నువ్వుల నూనె దీపారాధన కానీ పెట్టుకొని అమ్మవారికి విశేషంగా అంతా కూడా కుంకుమార్చిన అష్టోత్తర నామాలతో కానీ ఈ యొక్క పసుపు రంగు పూలతో కానీ మల్లెపూలతో అయినా కానీ రోజా పూలతో కానీ అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్న తర్వాత పుష్పాలతో అలంకరణ చేసుకోవడం. మీకు కలశారాధన పెట్టుకునే ఆచారం ఉంటే కనుక కలశం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. 9 రోజుల దాకా నియమబద్ధంగా నియమాలు పాటిస్తూ భక్తిగా శ్రద్ధగా అమ్మవారు నమ్మి పూజ చేస్తే కనుక అష్టైశ్వర ప్రదాని అనంతమైన ఐశ్వర్య ప్రదాతగా ఉంటుంది. సాక్షాత్ దుర్గాదేవి అంశగా ఉంటుంది కావున శక్తి స్వరూపిణి కావున పరమేశ్వరి అనుగ్రహం కలుగుతుంది, జగన్మాత అనుగ్రహం కలుగుతుంది. వారాహిదేవి అనుగ్రహం అంతా కూడా శీఘ్ర ఫలదాతగా ఉంటుంది కావున అందరూ కూడా అష్టోత్తర నామాలతోటి ఖడ్గమాల స్తోత్రంతో విశేషంగా పూజ చేసుకోవచ్చు, కుంకుమార్చన చేసుకోవచ్చు. తద్వారా మీకంతా కూడా అఖండమైన ఐశ్వర్యప్రదాయంగా ఉంటుంది. ఎవరైనా కానీ నిత్యమంతా కూడా లలితా సహస్రనామ పట్నం అంతా కూడా ఈ వారాహి నవరాత్రులు అంతా కూడా పట్నం చేసుకోవడం వల్ల వారాహిదేవి యొక్క అష్టోత్తర నామాలతోటి కుంకుమార్చన చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రదాతగా మారుతుంది. సర్వ గ్రహదోష నివారణ జరుగుతుంది. విశేషంగా శత్రుబాధలు శత్రుభయాల నుంచి బయటపడ్డాం. కానీ చెడు ప్రయోగం ఎవరైనా చేసుకుంటే కనుక ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి భూత ప్రేత పిశాచాలనంతా కూడా నివారణ చేసే విధంగా అమ్మవారంతా కూడా దయాస్వరూపంగా ఉండి అఖండ క్షేత్రపాలకంగా ఉండి సంరక్షించే విధంగా మానవాళ్ళనంతా కూడా సంరక్షించే దేవతగా మారుతుంది. అమ్మవారంతా కూడా అఖండ తేజరూపంగా శక్తి స్వరూపంగా ఉంటుంది. అమ్మవారంతా కూడా కాశీ క్షేత్రంలో చతుర్భుజాలతోటి అమ్మవారంతా కూడా కాశీ క్షేత్రాన్ని దేశాన్నంతా కూడా సమస్త మానవాళ్ళనంతా కూడా సంరక్షించే దేవతగా ఉంటుంది కావున అందరూ కూడా వారాహిదేవి ఆరాధన చేయవచ్చు. సాత్వికమైన ఆరాధన తద్వారా అంతా కూడా నియమబద్ధంగా ఆరాధన చేయడం వల్ల ఫలదాయకంగా ఉంటుంది, శీఘ్ర ఫలదాయకంగా ఉంటుంది, అఖండ పుణ్యప్రాప్తి కలిగే విధంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా పసుపు కుంకుమతో కుంకుమార్చన చేసుకోవడం తద్వారా అష్టైశ్వర్యప్రదాయంగా ఉంటుంది. అమ్మవారికి ప్రీతికరంగా దద్దోజనం కానీ పులిహోర కానీ బెల్లం పరవన్నం అంటే క్షీరాన్నాన్ని నివేదన చేయడం అంటే పరవన్నాన్ని నివేదన చేయడం వల్ల అమ్మవారి అంతా కూడా ప్రీతి పొందుతుంది కావున విశేషంగా అమ్మవారికి దేవాలయ ప్రాంగణంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల దుర్గాదేవి దేవాలయంలో అంతా కూడా వారాహిదేవిని తలుచుకుంటూ ఈ యొక్క నవరాత్రుల్లో అంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అఖండ పుణ్యప్రదాయం వచ్చే విధంగా ఐశ్వర్య ప్రదాతగా ఉంటుంది. ప్రధానంగా గోమాత సేవ ఎవరైతే చేస్తుంటారో విశేషంగా అంతా కూడా నవరాత్రుల్లో అమ్మవారి స్వరూపంగా భావించి గోమాత సేవ చేయండి. తద్వారా అందరికి కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అందరికి కూడా ఈ యొక్క నవరాత్రులు అంతా కూడా ఎటువంటి దోష పరిహారం చేసుకుంటే కనుక వారాహిదేవి ఆరాధన చేసుకుంటూ ఈ యొక్క దాన కార్యక్రమాలంతా కూడా చేసుకోవడం జప అనుష్ఠానాలు చేసుకోవడం వల్ల ఎటువంటి పుణ్య ఫలితాలు వస్తాయి. వాళ్ళకంతా కూడా గ్రహదోష నివారణ జరిగే విధంగా వ్యాపార అభివృద్ధి కలిగే విధంగా అందరికీ కూడా దోష పరిహారార్థం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. వృశ్చిక రాశి జాతకులకంతా కూడా విశేషంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చే పాడ్యం నుంచి దశమి దాకా గుప్త నవరాత్రులు అంటారు, వారాహిదేవి నవరాత్రులంతా కూడా వృశ్చిక రాశి జాతకులంతా కూడా విశేషంగా గోచారరీత్యా గ్రహదోష నివారణ జరగాలి, అష్టైశ్వర్య యోగం కలగాలి, జన్మజాతకంలో సకల గ్రహదోష నివారణ జరగాలంటే అందరూ కూడా విశేషంగా అష్టోత్తర నామంతో సాత్వికమైన ఆరాధనగా చేసుకుంటూ సాత్వికమైన ఆహారం తీసుకుంటూ అమ్మవారికి విశేషంగా నియమబద్ధంగా ఆచారాల్లో అంతా కూడా పాటించుకుంటూ అమ్మవారికి విశేషంగా ఈ యొక్క కుంకుమార్చన చేసుకోవడం అమ్మవారి అష్టోత్తర నామాలతోటి వారాహిదేవి నవరాత్రులంతా కూడా అమ్మవారు శక్తి స్వరూపిణిగా ఉంటుంది. అమ్మవారు అంతా కూడా దైత్యదానవ సంహారిణి కావున సర్వశత్రు బాధల నివారణ జరుగుతుంది. శత్రు భయాల నుంచి పటాపంచులు అయ్యే విధంగా అనుగ్రహిస్తుంది కావున అందరూ కూడా వారాహిదేవి అయిన మహానామంతో ప్రతినిత్యం కూడా అర్చన చేసుకోవడం వల్ల ధనయోగము గృహయోగం సిద్ధిస్తుంది, వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది, అష్టైశ్వర్య యోగం కలుగుతుంది, అప్పుల బాధల నుంచి బయటపడతారు, ఆనందమైన సుఖ జీవితం కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది, సంతాన యోగం సిద్ధిస్తుంది, వివాహ యోగం కలుగుతుంది, వివాహాది శుభకార్యాలు కలగడానికి ఆస్కారం ఉంటాయి.
అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా వారాహిదేవి కవచాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. ఖడ్గమాల స్తోత్రంతో వారాహిదేవి అష్టోత్తర నామాలతోటి నియమబద్ధంగా ఉదయం పూట 6:30 నుంచి 10:30 లోపల కానీ, సాయంకాల వేళలో 6:30 నుంచి 10:30 లోపల కానీ అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. అమ్మవారికి 8 గంటల నుంచి రాత్రి వేళలో 10 గంటల లోపల నివేదన చేయడం వల్ల, అమ్మవారికి మామిడి పళ్ళను నివేదన చేయడం వల్ల, పానకాన్ని నివేదన చేయడం వల్ల, దద్దోజనాన్ని నివేదన చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది. నియమబద్ధంగా అమ్మవారి చిత్రపటం ఒకటి తెచ్చుకోండి, ఆమెనే దీపారాధన పెట్టండి, లేదంటే కనుక నూనె దీపారాధన పెట్టండి. ప్రతినిత్యం కూడా అమ్మవారి కుంకుమార్చన చేయండి. ఈ యొక్క 9 రోజులు 10 రోజుల దాకా అమ్మవారి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఎక్కడైనా దేవాలయంలో వారాహిదేవి హోమం చేస్తుంటే కనుక ఆ హోమంలో మీ వంతు సహాయం చేయండి. మేము చేసే వారాహి నవరాత్రుల్లో అంతా కూడా విశేషమైన హోమాలు చేస్తున్నాం. వారాహి నవరాత్రుల్లో అంతా కూడా విశేష మూలమంత్ర హోమాది కార్యక్రమాలు, నవగ్రహ శాంతి హోమాలు, తర్వాత కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు చేస్తున్నాం. లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేస్తున్నాం కావున మీ గోత్రనామంతా కూడా మాకు వాట్సాప్ చేయండి. దానికంతా కూడా నామమాత్ర రుసుమంతా కూడా ఉంటుంది. యజ్ఞాతికృతుల్లో అంతా కూడా మీ వంతు మీ గోత్రనామాలతో యజ్ఞాతికృతులు చేసుకోవడం వల్ల అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది, వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది, ప్రమోషన్స్ లభిస్తాయి, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులంతా కూడా ప్రధానంగా గణపతి ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. వారాహిదేవి నవరాత్రులు చేయడం వల్ల అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కేతుకు ప్రీతికరంగా ఉలవలు దానం చేసుకోవడం యొక్కరంగా ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల యోగకరంగా ఉంటుంది. శనగలంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది, గురుబలం పెరుగుతుంది, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులంతా కూడా అన్నదానం చేయడం వల్ల చంద్రబలం పెరుగుతుంది. చంద్రుడు నీచ స్థానంలో ఉంటాడు కావున ప్రధానంగా మీకంతా కూడా జన్మజాతకంలో చంద్రుడికి ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా శివాభిషేకం పాలతో చేసుకోవడం, ఆవుల పాలతో చేయడం మరియు ఈ యొక్క పసుపుతో అభిషేకం చేసుకోవడం యొక్కరంగా ఉంటుంది. చంద్రుడికి ప్రీతికరంగా మీరంతా కూడా అన్నదానం చేయడం వల్ల, అన్నాభిషేకం శివుడి చేయడం వల్ల, పరమేశ్వరుడికి అంతా కూడా అన్నాభిషేకం ఆచరించడం వల్ల అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క గోమాత సేవ చేయండి, తద్వారా అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడికి అంతా కూడా ఈ యొక్క రుద్రాభిషేకంలో భాగంగా చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. వారాహిదేవి నవరాత్రులంతా కూడా పాటించండి, దేవి భాగవతాన్ని పారాయణం చేయండి, అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అందరికీ కూడా ఈ యొక్క వారాహి నవరాత్రులంతా కూడా పాటించండి. ప్రధానంగా చూసుకుంటే వారాహి నవరాత్రులంతా కూడా జూన్ నెల మాసంలో 26వ తారీఖు రోజు నుంచి ఆషాఢ మాస పాడ్యం నుంచి దశమి దాకా విశేషమైన కుంకుమార్చనలంతా కూడా చేస్తుంటారు. వారాహి నవరాత్రులంతా కూడా పాటిస్తుంటారు. ఎవరైతే కనుక భక్తిగా శ్రద్ధగా చిత్రపటం పెట్టుకొని అమ్మవారి కుంకుమార్చన చేసుకోవడం కానీ, అమ్మవారికి విశేషమైన నివేదన చేయడం వల్ల, రాత్రి వేళల్లో విశేషమైన పూజ చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలితం వస్తుంది. అష్టోత్తర నామాలు ఖడ్గమాల స్తోత్రంతో అమ్మవారికి విశేషమైన పూజ చేయడం, అమ్మవారి దేవాలయంలో ఎక్కడైనా కానీ సామూహిక కుంకుమార్చన జరుగుతుంటే అక్కడ కూడా కుంకుమార్చనలో పాల్గొనడం, కూష్మాండ దానాన్ని దానం చేయడం వల్ల, కూష్మాండ దీపాన్ని దేవాలయంలో ప్రాంగణంలో వెలిగించడం వల్ల, కాలభైరవ స్వామి దేవాలయంలో కానీ మరియు అమ్మవారి దేవాలయంలో కానీ కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల విశేషమైన పుణ్యఫలితం కలుగుతుంది. మేమంతా కూడా మా పీఠం ద్వారా మేమంతా కూడా యజ్ఞాది క్రతువులు చేస్తున్నాం. వారాహి హోమాది కార్యక్రమాలు కానీ, కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, ప్రత్యంగరదేవి మూలమంత్ర సహితంగా వారాహిదేవి హోమం కానీ, ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమశాంతి కార్యక్రమాలు కానీ చేస్తూ ఉంటాం కావున నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు అంతా కూడా చేస్తూ ఉంటాం. విశేషమైన హోమాది కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అష్టైశ్వర్యోగం తీస్తుంది. మీ గోత్రనామాలంతా కూడా మాకు వాట్సాప్ చేయండి. మీకంతా కూడా ఈ యొక్క యజ్ఞాది క్రతువులు చేయడానికి మీకంతా కూడా ఎంత అవుతుంది ఆ డీటెయిల్స్ అంతా కూడా పంపించడం జరుగుతుంది. దక్షిణ విధానాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా విశేషమైన హోమాలంతా కూడా చేసుకోవడం వల్ల అష్టైశ్వర్యోగం తీస్తుంది. కష్టాల నుంచి బయటపడతారు, ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు, అప్పుల బాధల నుంచి, శత్రుభయాల నుంచి బయటపడతారు, చెడు బాధల నుంచి, ప్రధానంగా నరఘోష, నరవిడ, నరశాపం నుంచి బయటపడడానికి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి, వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రధానంగా ఈతి బాధలు, కష్టాల నుంచి బయటపడడానికి, కోర్టు కేసులు కానీ ఇటువంటి బాధల నుంచి బయటపడుతున్నారంటే కనుక ఈ ఒక వారాహిదేవి ఆరాధన చేయడం మాత్రం చేతిని మనోభిష్టాలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. శీఘ్ర ఫలదాయకంగా ఉంటుంది. అమ్మవారంతా కూడా మీ జన్మజాతకం అంతా కూడా మాకు పంపించండి. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయడం వల్ల మమ్మల్ని కన్సల్ట్ అయ్యి మా అపాయింట్మెంట్ తీసుకోవడం వల్ల మీ యొక్క జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా రత్నశాస్త్ర ప్రకారంగా జన్మజాతకము, ప్రశ్నారూఢము, ఈ యొక్క తత్నాడి ప్రకారంగా అంతా కూడా జన్మకుండీలు అంతా కూడా విశ్లేషణ చేసి మీకంతా కూడా
ఈ యొక్క శాస్త్ర ప్రామాణికంగా వేద జ్యోతిష ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కావున అందరికి కూడా ఈ యొక్క సదవకాశాన్ని సంప్రదిస్తారని చెప్పేసి భావిస్తున్నాం. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీరంతా కూడా వారాహి నవరాత్రులు ఖచ్చితంగా పాటించండి. మంచి అవకాశం అంతా కూడా సిద్ధిస్తుంది. అమ్మవారి ప్రీతికరంగా ఎవరైతే వారాహి నవరాత్రులు చేసుకుంటుంటారో వ్యాపారస్తులకంతా కూడా అఖండ ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా వ్యవసాయదారులు కూడా వారాహి నవరాత్రులు చేయడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. మరియు కాంట్రాక్ట్ రంగంలో వాళ్ళకు కూడా ఈ యొక్క రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఫైనాన్షియల్ బిజినెస్ వాళ్ళు కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. ప్రధానంగా సినీ రంగంలో వాళ్ళు కూడా ప్రధానంగా ఎవరైతే సినీ రంగంలో ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో వారాహి హోమాది కార్యక్రమాలు కానీ చేసుకోవడం వల్ల ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికర్తలు, కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మీకు శీఘ్రంగా మంచి అవకాశాలు సిద్ధించడానికి, అష్టైశ్వర్య యోగం కలగడానికి, సంఘంలో మంచి గౌరవం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఎవరైతే కనుక వారాహి నవరాత్రులు నియమబద్ధంగా ఈ యొక్క భక్తిగా, శ్రద్ధగా, నమ్మకంతో చేస్తూ ఉంటారో సాత్వికమైన ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. శీఘ్రంగా అమ్మవారి అనుగ్రహం అంతా కూడా అందరికీ లభించాడని చెప్పేసి ఆశీర్వాదం చేస్తున్నాం. శ్రీమాత్రే నమః.